ఓం శ్రీమాత్రే నమః. మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయోః. ఎన్ని రకరకాలైనటువంటి బంధనాలకి మనం లొంగిపోతూ ఉంటాం. ఆ విధంగానే కోరికలు తీరాయనుకోండి, ఆ దేవుడు ఇంకా అద్భుతమైనటువంటి చరితార్థమైనటువంటి మన వ్యక్తిగా ఆ దేవతారాధనని ఇంకాస్త ముమ్మరం చేస్తాం. కోరికలు తీరలేదనుకోండి, భగవంతునిపై విరక్తి జనిస్తుంది. అందువల్ల కోరికలు తీరాలి అంటే మనం దీపారాధన ఏ విధంగా చేయాలన్నది ఇదివరకు ప్రస్తావించుకున్నప్పటికీ కూడా ఒక్కసారి మనం ప్రస్తావించుకుందాం. ఆవు నెయ్య, తర్వాత నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆ తర్వాత విప్ప నూనె ఇవన్నీ కలిపి ఒక దానిలో పోసుకొని రెడీ పెట్టుకొని, దీనితో అన్నీ సమతుల్యంగా దీపారాధన చేస్తే పెద్ద ప్రమిద పెట్టి, దీపారాధన పెద్ద ఒత్తు పెట్టి, అంటే జిల్లేడు ఒత్తులు అమ్ముతారు. జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే కొబ్బరికాయ కానీ, పొంగలి కానీ, వడపప్పు ప్రసాదం కానీ, లేకపోతే గనక పానకం, చిమ్నీ ఉండలు కానీ నివేదన చేస్తే పెళ్లి కాని వాళ్ళకి వివాహాలు జరుగుతాయి. సరిపోతుంది గదా! అందువల్ల వివాహం కావాలంటే ఈ పని చేయండి. శ్రీమాత